అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో స్కూళ్ళు, కాలేజీలు మొదలైన నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో కూడా అధికారులు మొత్తము బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే స్కూల్స్ కూడా ప్రారంభమైన క్రమంలో కూడా చిన్నపిల్లలను కూడా స్కూల్లో ఎక్కించుకొస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క బస్సు కూడా ఆ ఫిట్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో కూడా అధికారులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ను చెక్ చేస్తున్నారు. దానిలో భాగంగానే కూడా మొత్తంగా నల్గొండ జిల్లాలో కూడా ఫిట్నెస్ నడుస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం నల్గొండ ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నాము. అధికారి కూడా ఫిట్నెస్ను కూడా ప్రతి ఒక్క బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హెడ్ లైట్ల కానించి కూడా ఆ లైట్స్, గేర్లు కూడా ఆ కలర్స్, దానికి సంబంధించిన కలర్స్ కూడా మొత్తంగా పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్నీ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏదో ఒకటి కూడా అందులో లేకపోతే మాత్రము వాళ్ళని రిజెక్ట్ చేస్తూ కూడా వాళ్ళకు సూచనలు ఇస్తున్నారు. మీ అన్ని చేసుకొని వస్తేనే మళ్ళీ మీకు ఫిట్నెస్ ఇస్తామని కూడా అధికారి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి అధికారి ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, నల్గొండ జిల్లాలో కూడా స్కూల్స్, కాలేజీలు కూడా ఆల్రెడీ మొదలయ్యాయి. ఫిట్నెస్ కూడా చేసుకోవాలని కూడా మీరు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేస్తారు, ఇంకెంతమంది చేయాలి? యాక్చువల్లీ టోటల్ ఇప్పుడు నల్గొండలో 915 వరకు వెహికల్స్ ఉన్నాయి, స్కూల్ బస్సులు. అందులో ఒక 415 వెహికల్స్ వరకు మనకి కంప్లీట్ అయ్యాయి. ఇంకా అరౌండ్ ఇంకొక 432 వెహికల్స్ వరకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఈరోజు కొన్ని వెహికల్స్ వచ్చాయి ఫిట్నెస్ల కోసం. అన్ని బ్రేక్ కండిషన్ కానీ, లైట్స్ కానీ, ఏమంటారు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మొత్తం వెహికల్ రేడియమ్స్, రిఫ్లెక్టర్స్ అన్నీ ఉంటే, మేము అన్ని ప్రాపర్గా ఉంటే, వెహికల్ కండిషన్ మంచిగా ఉంటే ఫిట్నెస్ చేస్తున్నాము. లేదు అంటే వాటిని మళ్ళీ రిజెక్ట్ చేయడం కానీ, లేదు అంటే మళ్ళీ రిపేర్ చేయించుకొని మళ్ళీ అవి అన్ని యాడ్ చేయించుకొని మళ్ళీ వస్తే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కొన్ని వెహికల్స్ ఆల్రెడీ ఫిట్నెస్ చేయడం జరిగింది. ఇంకొన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ రన్నింగ్లో ఉన్నాయి, చేస్తున్నాము. ఇంకా మేము ఆల్రెడీ మార్నింగ్ కూడా నిన్న ఈరోజు సర్ప్రైజ్ చెక్లు కానీ, ఈఐబీ స్పెషల్ డ్రైవ్స్ కానీ చేయడం జరిగింది. మార్నింగ్ నేను, సోనిప్రియ, ఇంకా కొంతమంది ఏమంటారు ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ కలిపి ఈఐబీ స్పెషల్ డ్రైవ్ చేసి కొన్ని వెహికల్స్ చెక్ చేశాము. అదేవిధంగా కొన్ని కేసెస్ రాసి వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. ఫిట్నెస్ లేని వెహికల్స్, అలాగే మోర్ దాన్ 60 ఇయర్స్ కంప్లీట్ అయిన డ్రైవర్స్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. స్కూల్ బస్సెస్కి ఏమో మనకి 50 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి ఈఐబీ స్కూల్స్ బస్సెస్ నడపడానికి లేదు, పర్మిషన్ లేదు. అలాగే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్ట్ది మినిమం 5 ఇయర్స్ ఉండాలి. అలాంటి కేసెస్లో కూడా మేము కొన్నింటికి కేసెస్ రాయడం జరిగింది. ఫిట్నెస్ లేని వెహికల్స్ కూడా కొన్ని కేసెస్ రాయడం జరిగింది. మేడం, ఇంకా కొన్ని స్కూల్ బస్సులు కానీ, కాలేజీలు కూడా అధికారులు మీరు ఎన్ని అవగాహన చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ఫిట్నెస్ చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు మేడం? యాక్చువల్లీ మేము మండల్ వైజ్ ఏ స్కూల్స్ ఫిట్నెస్ కంప్లీట్ అయ్యాయి, అలాగే ఏ ఫిట్నెస్ కంప్లీట్ అవ్వలేదని లిస్ట్ వైజ్ డేటా కూడా తీపిచ్చాము. ఒక్కొక్క మండల్ ఆర్ 2 మండల్స్కి ఒక ఇన్స్పెక్టర్స్ని అలాట్ చేసి మండల్ వైజ్ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ప్రతి మండల్లో ఆ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అలాగే స్పెషల్ డ్రైవ్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఒకవేళ ఫిట్నెస్ లేని వెహికల్స్ కనిపిస్తే కేసెస్ రాయడం కూడా జరుగుతుంది. మేడం, ఈ స్కూల్ బస్సులో కూడా మెయిన్ చిన్నపిల్లలు వస్తున్నారా? ఇందులో సేఫ్టీ మెటీరియల్స్ ఏమేమి ఉండాలి మేడం? యాక్చువల్లీ స్కూల్ బస్సెస్లో చిన్నపిల్లలు వెళ్తారు కాబట్టి మెయిన్ స్టార్టింగ్ ఇక్కడ ఫుట్ బోర్డ్ దగ్గరనే ఇదిగోండి ఇలాంటి సేఫ్టీ రాడ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే సైడ్కి విండోస్ దగ్గర సేఫ్టీ గ్రిల్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్టెప్స్ కూడా వాళ్ళకి పట్టుకునే విధంగా ఎక్కడానికి ఫిజిబుల్గా ఉండేటట్టు ఉండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. అక్కడ డోర్ ఉంది కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎమర్జెన్సీ టైంలో అవసరం పడతాయి కాబట్టి అవి కూడా చూసుకోవాలి. అలాగే బ్రేక్ కండిషన్, హ్యాండ్ బ్రేక్, ఎమర్జెన్సీ టైంలో హ్యాండ్ బ్రేక్ కంపల్సరీ. సో నేను హ్యాండ్ బ్రేక్ ఏదైనా రిపేర్ ఉన్నా కానీ ఇమీడియట్గా నేను అది రిజెక్టే చేస్తున్నాను. కంపల్సరీ చిన్నపిల్లల విషయంలో మనం నెగ్లిజెన్స్ పనికిరాదు కనుక వెహికల్ కండిషన్గా ఉండి ఫిట్గా ఉంటే మాత్రమే ఫిట్నెస్ ఇస్తున్నాము. లేదంటే మళ్ళీ రిపేర్ చేయించుకొని తీసుకురావాల్సిందని వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి మేడం, మనకు స్కూల్ బస్సులు కాకుండా కూడా ముఖ్యంగా కూడా ఆటోలు మేడం, ఆటోలలో కూడా చిన్నపిల్లల్ని ఎక్కించుకొని కూడా పరిమితికి మించి వాళ్ళందరూ కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఎట్లా ఉండదు? యాక్చువల్లీ ఆటోస్కి 4 సీటర్ కెపాసిటీ ఉన్న వాటికి 8 మంది వరకు పిల్లల్ని ఎక్కించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే 3 సీటర్ వాటికి 6 మెంబర్స్ వరకు ఎక్కించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మెంబర్స్ని ఎక్కించుకోవడానికి లేదు స్కూల్ పిల్లల్ని. అలాగే స్కూల్ బ్యాగ్స్ కానీ, బాటిల్స్ కానీ, క్యారేజ్ బ్యాగ్స్ కానీ ఇలా సైడ్కి పెట్టడం అలాంటివి చేయొద్దు.
అలా చేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాటికి కూడా మేము ఆటోస్ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాము రీసెంట్గా. అరౌండ్ 50 కేసెస్ వరకు ఆటోస్ కూడా రాసాము. మా ఇన్స్పెక్టర్స్ కానీ మేము కానీ కేసెస్ రాసి సీజర్ పెట్టడం కూడా జరిగింది. అలాగే ఆటో వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఇలా మేడం, ఈ ఫిట్నెస్ మొత్తం ఇంకా ఎన్ని రోజులలో కంప్లీట్ కాబోతుంది? అంటే మీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు రావడం చేయడం ఎంత రోజులు పడుతుంది? యాక్చువల్లీ అయితే ఇంకా అరౌండ్ 300 వెహికల్స్ వరకు ఉన్నాయి. కొన్ని అయితే మేము రిజెక్ట్ చేసాం కాబట్టి మళ్ళీ అవి రిపేర్ చేయించుకొని తీసుకొస్తారు. అవి అరౌండ్ ఇంకొక 15 డేస్ వరకు పడుతుండొచ్చు అవన్నీ కంప్లీట్ అవ్వడానికి. ఒకవేళ మీరు చెప్పినా కూడా ఇంతవరకు కూడా కొన్ని స్కూల్స్ కానీ కాలేజ్ వాళ్ళు కానీ ఫిట్నెస్ చేయించుకోకపోతే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా? వాళ్ళకు ఎట్లాంటి నిర్ణయాలు ఇవ్వబోతున్నారు? యాక్చువల్లీ వాళ్ళకి మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఓరల్గా ఇస్తాము, తర్వాత స్పెషల్ డ్రైవ్స్ జరుగుతాయి, కేసెస్ రాస్తాము. ఇంకా తర్వాత కూడా చేయించుకోకపోతే మనం నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. రైట్. మొత్తంగా ఇది మేడం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మేము ఫిట్నెస్ ఇస్తున్నాము. ఏదైతే దానికి సంబంధించిన కలర్ కానీ, ఆ బోర్డ్స్ కానీ, లైట్స్ కానీ, లోపల గేర్ కానీ, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎట్టి పరిస్థితుల ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ, అదేవిధంగా ప్రథమ చికిత్సకు సంబంధించిన ఫాస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా అందులో ఉండాలి. ఆ ఒక్కటి లేకున్నా కూడా మేము అనుమతి ఇవ్వట్లేము. ఉదయం నుంచి కూడా మేము ఆల్రెడీ ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నాము. 1-2 బండ్ల మీద కూడా వెహికల్ చేసినాము. ఇంకా ఎవరైతే నల్గొండ జిల్లాలో ఎవరైతే స్కూల్స్ కానీ కాలేజీలకు సంబంధించిన వారు ఉన్నారో వారందరూ కూడా ఫిట్నెస్ చేయించుకోవాలని కూడా మేడం చెప్తున్న పరిస్థితికి మనం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆటోల విషయానికి వస్తే ఆటోలో కూడా పరిమితికి మించి కూడా విద్యార్థులను ఎక్కించుకోకూడదు. ఒకవేళ ఎక్కించుకున్నప్పుడు వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఆర్టీఓ ఆఫీస్లో స్కూల్ బస్సులో ఫిట్నెస్ మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.